పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిగా హామీ చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగించి కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొత్త చట్టంలో పని హక్కు గ్యారంటీ లేకపోవడం, కేంద్ర నిధుల వాటా తగ్గడంలో కూలీలకు ఉపాధి దెబ్బతింటుందని విమర్శించారు. కూలీల జీవితాలతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల జీవితాలతో ఆడుకునే విధంగా మహాత్మా గాంధీ ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి మీ సంగతి తేలుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొమరోడ మండలంలో ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు వద్ద ఉపాధి కూలీలు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా తెలియజేస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడ సిపిఎం పార్టీ మండల కమిటీ ఉపాధి కూలీలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఉపాధి హామీ పనులను పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడ మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈరోజు ఉపాధి హామీ కూలీలతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.